ఏపీ విషయానికి వస్తే ఏంటి అసలు నిజంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితమైపోయింది, ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీ భూస్థాపితమైందని చెప్పుకుంటూనే ఎందుకు అతిగా వీళ్ళు ఫోకస్ చేసినట్టు అనిపిస్తలేదు జగన్మోహన్ రెడ్డి మీద? జరుగుతున్న పరిణామాలు కాసేపు తిరుమల లడ్డు అంటారు కదా, తర్వాత కల్తీ మద్యం అంటారు, మళ్ళీ అగైన్ నేను ఏడిపోయినా కూడా జనాలు ఎందుకు వస్తారు అని చెప్పి అట్లీస్ట్ ఆయన కోర్టుకు వస్తే కూడా వీళ్ళు అనంతపురం నుంచి వచ్చారు, వీళ్ళు కర్నూలు నుంచి వచ్చారు, వీళ్ళు హైదరాబాద్లు కాదు, లేకపోతే ఆయన పెళ్ళికి పోయినాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొడుకు కూతురుది ఎవరిదో అన్న కూతురుది, ఆడికి జనాలు పుంకాలుగా వచ్చారంటే ఎందుకు వస్తారు, ఎట్లా వస్తారు, టోటల్గా దాని మీద ఫోకస్ చేశారు. అసలు ఏం జరుగుతుంది ఇందులో? వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరేండా గమనించండి అమ్మా. మనం ఈ 78 సంవత్సరాల స్వతంత్రం వాళ్ళ రాజ్యాంగం దినం, మహానుభావుడు రాసిన రాజ్యాంగానికి వాళ్ళ జస్టిఫికేషన్ డే. ఈ పొలిటిక్స్లో మీరు సీనియర్ జర్నలిస్ట్గా నువ్వు కూడా చూసి ఉంటావమ్మా, పొలిటికల్ ఎలిమినేషన్కి తెరలేపారు వీళ్ళు. ఎందుకంటే ఒక మొనాటమీని బ్రేక్ చేశాడు అతను. ఇప్పుడు సాధారణంగా ఒక రాజకీయ పార్టీ ఏ పందాలో నడుస్తుంది ఎవరైనా వాళ్ళు ఏం చెప్తారు? ప్రాథమిక సూత్రం విద్య వైద్య ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి మా ప్రభుత్వం నెలకొల్పుతూ ఉంటారు. మీరు ఈ 43 సంవత్సరాలు 44 సంవత్సరాలు 1983లో పెట్టిన తెలుగుదేశం పార్టీ ఆయనలో ఏదైనా స్కూల్ని రీమోడల్ చేశారో డెవలప్ చేశారో ఒకసారి కనుక్కో. అలాగే జాగ్రత్తగా గమనించు, వాళ్ళు వైద్య కళాశాలలు కానీ వైద్యానికి సంబంధించిన హాస్పిటల్ కానీ ప్రభుత్వ పరంగా ఏమైనా కట్టారమో చూడు. కానీ ఆరోగ్య పరిరక్షణ మీరు చెప్పారు, ఇవి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, కానీ చేసింది కూడా చెప్పుకోలేక ఫెయిల్యూర్ అనుకోవచ్చా? పిఆర్ వ్యవస్థలో కావచ్చు, సోషల్ మీడియా వ్యవస్థలో కావచ్చు, ప్రజలకు రీచ్ అవ్వడంలో చెప్పుకోవడంలో ఫెయిల్ అయినరు అనుకోవచ్చా? అమ్మా, నేను జర్నలిజం చదివినోడిని, నువ్వు జర్నలిస్ట్. ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ ఇప్పుడు ఎడిటోరియల్ రామ్ గారు రాస్తారు హిందూలో, దానికి ఉన్న శాంచువిటీ ఎవడో పకోడి కూడా రాసిన ఆర్టికల్స్కి చాలా తేడా ఉంటుందో రాదా? అట్లా ఒక మీడియా వ్యవస్థని ఢీ కొట్టడానికి రాజశేఖర రెడ్డి గారే మొదలెట్టారు ఆ రోజుల్లో. వీళ్ళతో చాలా కష్టం అని, అది ఒట్టుడు ఎంత అని ఎంత పెరిగిపోయేవాళ్ళు. నువ్వు ఏదైనా చూడాలి, గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందం గారిలాగా ఒకటి ఈ డైరెక్షన్లో పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుందని ఇలా టర్న్ చేసి నెగిటివ్ డైరెక్షన్లో ప్రజలకు పోర్ట్రేట్ చేయడంలో ఈ తపేల ఛానల్లో కొన్నంత సిద్ధహస్తం ఇంకెవరికి లేదు. కానీ దాన్ని వీళ్ళు ఢీ కొట్టలేకపోతున్నారు కదా అంటున్నాను. కొట్టరు. ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే, మన దరిద్రంకి ఇండస్ట్రీలో చూడు, ఈ సాఫ్ట్వేర్ వాడు ఇక్కడ పనిచేస్తాడు, జీతం ఎక్కువ ఇస్తే ఇంకో దగ్గరికి పోతాడు. అలాగా వీళ్ళు ఎప్పటి నుంచో ఈనాడు స్కూల్లో చదువుకొచ్చిన జర్నలిస్టులే ఉన్నారు. వీళ్ళకి ఒక టైప్ ఆఫ్ పెన్ ఒక టైప్లోనే నడుస్తుంది. ఆ పెన్నునే పట్టుకుని ఇంకా మీరు జీలపాకలో సాగదీసుకుంటూ కూర్చుంటే లోపట ఇప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు కొంతమంది. ఎలా ఉంటారంటే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వాడికి లోపల రాముడు ఉంటాడు, పైన జీసేస్తుంటాడు, ఆడు సతమతం అవుతూనే ఉంటాడు. అలాగే వీళ్ళు సాక్షిలో ఉన్న వాళ్ళు ఇట్రాయాలో అట్రాయాలో తేల్చుకోలేక కింద మీద పడుతుంటారు. నాకు తెలిసి నువ్వు కూడా సాక్షి ఎగ్జాంపుల్ అయ్యే, నీ అనుభవం చెప్తే చాలా బాగుంటుంది. అసలు ఇక్కడ ఏమవుతుందంటే, దానికి తోడు ఎక్స్పీరియన్స్ అనేది ఇట్ రియల్లీ మేక్స్ సెన్స్. ఇప్పుడు మా గురువు ఉన్నాడు పాసం యాదగిరి, ఒక ఫ్లోలో కొట్టడానికో సబ్జెక్ట్తో ఏడాడో ఇన్సిడెంట్స్ స్టాండ్ చేస్తుంటే రెఫర్ చేసుకుంటూ ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ని జస్టిఫై చేయగలుగుతాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాంటి సీనియారిటీ ఇక్కడ మీకు ఎక్కడైనా కనబడుతుందా అన్నది ప్రశ్న. రెండోది, మీకు శ్రద్ధ, పని మీద శ్రద్ధ ఉన్నోడు అది కూడా వెళ్ళాలి. వాళ్ళ రామ్ గారు ఉండేవారు, అప్పుడు ఎలా కళ్ళని తీసుకుని పరిగెట్టేదో నీకు తెలుసు. ఎందుకంటే మనం ఓవరాల్గా చూస్తుంటే బద్నాం చేయడం, ఎందుకంటే పబ్లిక్ కూడా కొంత ఆలోచిస్తారు, కంపారిజన్ చేసుకుంటారు అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి. కానీ ప్రజల దగ్గరికి అనుకున్న అంశాలు రీచ్ అవుతున్నాయి అనేది ఒక డౌట్గా అనిపించింది. కాబట్టి నేను ఇప్పుడు అడగాల్సి వస్తుంది. నువ్వు అన్నట్టు ఇప్పుడు మొన్న యనమల రామకృష్ణ గారు కూడా చాలా బాగా చెప్పారు, ఐ ఓన్లీ వాచ్ సాక్షి అండ్ సాక్షి పేపర్ చదువుతానని. అలా ప్రజలు చేస్తున్నారు. కానీ సాక్షి పేపర్ న్యూస్ అమ్మయ్య ఇది న్యూస్ అని చదివి టీవీ చూసి అవునా అని లోపుగా ఈ 10 మంది బొమ్మాడింగ్ కొట్టేస్తున్నారు. దాన్ని ఎదుర్కోలేకపోతున్నారేమో, సమర్థవంతంగా అనిపించట్లే, ఆ ఒక లోపం క్లియర్గా కనిపించట్లే. ఖచ్చితంగా కనబడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ సడన్గా ఈ ఎన్టీవీ వాడు, టీవీ నేనోడు, ఏబిఎన్ వాడు, లేకపోతే టీవీ ఫైవ్ వీళ్ళందరూ కూర్చుని డాక్టర్ ప్రోగ్రామ్ పెట్టారు. కాబట్టి ఆ టైంలో నేను డాక్టర్ ప్రోగ్రామ్ పెడతాను. నీకేంటి అవసరం? ఓ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ఆయనలో కట్టిన జగన్ కాలనీలు ఏంటో, లేదా హాస్పిటల్ ఏంటో, ఒక ప్రాయోజిత కార్యక్రమాలు ఎందుకు జరగట్లే? ఇప్పుడు ఎక్స్ఎంఎల్ అలాగో ఓడిపోయి ఖాళీగా ఉన్నాడు కదా, అని పట్టుకుని మొత్తం నియోజకవర్గం అంతా కలిగి తిరిగి మీరు విషయం అంటే చెప్తున్నారు. ఇందాక మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది ఏమన్నారు కదా. 2008లో ఛానల్ వచ్చింది, 2009లో ఎలక్షన్స్ వచ్చినాయి కదా, అప్పుడు కూడా బాగా టీడీపీ గెలుస్తుందేమన్న దాంట్లో ఏమైందని అంటే, ఈ రిమైనింగ్ అప్పుడు బాగా మనకు ఇది వచ్చింది కదా, హార్ట్ సర్జన్స్ అన్ని కూడా ఫ్రీగా ఉండే, చెవిటి వాళ్ళకి కాంక్లియర్ ఏదో అంటారు కదా, అది ఆ సర్జరీలు ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీలు రావడం వల్ల ఎవరెవరు ఏ సెక్టార్లలో ఎవరెవరు బాగుపడ్డారనే విషయాన్ని కెమెరాలు పట్టుకొని మైకులు పట్టుకొని పోయి క్లియర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు
చూపించగలిగాం. నిజంగా నాకు ఇప్పుడు మీరు అంటే గుర్తొస్తుంది. ఈవెన్ డ్వాక్రా మహిళల దగ్గర నుంచి మనకిప్పుడు ధూల్పేట అంటాం కదా, సారా కాచుకుంటారు చాలా, అంటే వాళ్ళ ఫ్యామిలీలు అన్నవి వాళ్ళకు రిహాబిలేట్ చేసి వాళ్ళందరికీ బొమ్మలు చేస్తారు చూడు, మనకి రోడ్డు మీద అమ్ముతారు ఆ బొమ్మలు బాగా, అలా టెడ్డీ బేర్స్. అప్పుడు వాళ్ళందరి ఇంట్లో నుంచి టెడ్డీ బేర్స్ తయారు చేసేవారు. ఇదంతా కూడా అవకాశము అప్పుడు ఆయన ప్రభుత్వంలో జరిగింది. ఏ ప్రభుత్వం? వైఎస్ఆర్ ప్రభుత్వంలో, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. అవన్నీ మేము ఒక్కొక్క దగ్గరికి ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు హ్యూమన్ ఇంట్రెస్టెడ్ స్టోరీస్ చేశాం కదా. నేను కూడా సాక్షి పెట్టిన కాడి నుంచి చూస్తున్నాడే, అలాగే ఏబిఎన్ టీవీ పెట్టిన కాడి నుంచి చూస్తున్నాడే. నేను ఇది ఖచ్చితంగా నీ నోటితో చెప్పించడానికి నేను అడిగా. అంటే మీరు అనగానే నాకు కూడా గుర్తొచ్చింది కాబట్టి సేయింగ్, ఇది జర్నలిస్టులు చేయవలసిన పని. ఇది ఎంతవరకు జరుగుతుంది? నేను అంటుంది ఈ సిస్టంలో మనం వీ నీడ్ టు బి ఇన్ ద గ్రూ అన్న దగ్గర. ఇప్పుడు ఎవడైనా వాడి నియోజకవర్గంలో ఓ టీవీ చూస్తూ ఉంటాడు, వాడికి రాష్ట్ర వ్యాప్తం, దేశవ్యాప్తం, లేకపోతే ప్రపంచవ్యాప్తం న్యూస్లు అన్నీ చూస్తూ ఉంటాడు. అవును, వాడికి ఏంటి అవసరం? జర్నలైజ్ చేద్దాం మనం. వాడి నియోజకవర్గంలో ఒక ఇష్యూ కనబడగానే వాడు అవునా నిజమా అన్నట్టుగా చూస్తాడో చూడ్డా, హీ పుష్ హిస్ చైర్ బ్యాక్. అలాంటిది ఆన్ అన్ అగ్రిగేట్ 175 నియోజకవర్గాల్ని నువ్వే ఒక జర్నలిస్ట్ అనుకో, దాంట్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా, రోజుకి ఎన్ని కవర్ చేయగలుగుతావు? ఒక గంట ఒక నియోజకవర్గం అనుకుంటే నేనైతే 5 hours స్పాన్ 5 నియోజకవర్గాలు పట్పట్లాడించవచ్చు, చేయొచ్చు. అగ్రిగేట్ని చెప్తున్నా. ఇదే దీన్ని టైం లిమిట్ పెంచామనుకో స్ట్రాటజికల్గా. అవును. తర్వాత ఇక్కడ మీరు వీళ్ళు మోడస్ ఆఫ్ ఆపరండా బొంబార్డింగ్ ఎలా ఉందో చూడు. ఉదాహరణకి కొన్ని ఛానల్స్ చెప్తాను, ప్రైమ్ 9 and 19 పొద్దున్న 7 గంటల డిబేటు, 11 గంటల డిబేటు, 3 గంటల డిబేటు, సాయంత్రం 7 గంటల డిబేటు. ఇలా తపేలా ఛానల్ అయితే సాయంత్రం 9 o'clock కూడా మళ్ళీ టార్చర్ పెట్టుకుని వచ్చేస్తాడు. 5 డిబేట్లు నడుస్తున్నాయి అగ్రిగేట్న. ఇక్కడ లేదు. పొద్దున్న ఏదో నారాయణ కోచింగ్ సెంటర్లో 90% రివిజన్ కార్యక్రమే ఉంటుంది. పొద్దున్న డిబేట్, సాయంత్రం ఒక డిబేట్ ఒక అంశాల మీద. అక్కడ 2 అంశాలు వచ్చాయంటే ఒకటే అబదబజెబ్బ. నువ్వు జాగ్రత్తగా గమనించు. ఒకే రోజు 2 అంశాలు వచ్చాయనుకో, ఒక అంశం మీద డిబేట్ ఉంటుంది. ఇక్కడ ఈ తపేల ఛానల్లో 1.5 గంట నిడివి, అక్కడ షార్ట్ టర్మ్ 1. అదే నా ప్రాబ్లం కూడా అనిపిస్తుంది. బాధ అనిపిస్తున్న విషయం ఏంటంటే అది చేసుకున్నది నిజాయితీగా చేసింది, మేము ఏం చేశాము అనేది చెప్పలేకపోతున్నారు. అంటే చెప్పడానికి ప్రెస్ మీట్లు పెట్టి కూడా కాదు, వెళ్ళి మీరు ఇందాక మాట్లాడారు ఆ గ్రౌండ్లోకి వెళ్ళి కనీసం ఇది చేశాము. సింపుల్ చెప్తానమ్మా, అర్థమయ్యే భాషలో మెడికల్ కాలేజ్ కట్టలేదు అని పట్ 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 మినిస్టర్లు అందరూ వస్తే వీళ్ళు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మోడ్, అంటే బకెట్ బుర్ర తీసి మొఖాన్ని కొడితే కడుక్కుని. అసలు ఫస్ట్ అందుకుంది మనమే. మీరైతే పోయి అవి దాంతో పాటుగా చూపించారు. నేను కూడా చెప్పినారు ఇంత అన్యాయంగా ఉంది ఏంది కనీసం అనేసి. ఫస్ట్ కనీసం 1-2 సోషల్ మీడియా వాళ్ళందుకు నేను చెప్తాను, సోషల్ మీడియా ఫస్ట్ రీవాంప్ అయింది. నేను దానికి తగ్గట్టు చెప్తున్నాను. ఇప్పుడు అవునండి మేము చేసామని అప్పుడు వస్తారా బయటికి? దీనికన్నా ముందు ప్రొయాక్టివ్నెస్ లేదు. అది ఇక్కడ మీకు వాడి నియోజకవర్గంలో నాకు తెలియదు, ఆడ హాస్పిటల్ కడుతున్నారు, ఇక్కడ ఎలకేట్ అయింది, మనకు గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది అన్నది ఆయన చంపేయడానికి కూడా ఆలోచించకుండా ముందుకెళ్తున్న తరుణంలో ఇదే ఒక కదంబ కార్యక్రమం అడితే రిలే అంటే నువ్వు సర్ప్రైజింగ్లీ సాక్షి ఛానల్లో కూడా చాలా వరకు మెడికల్ కాలేజీల ఫోటోలే చూపించారు. గమనించుకో. ఇప్పుడు నీకు ప్రజెంటేషన్ ఎట్లా కావాలా? ఇప్పుడు ఎందుకలా కేఎల్ యూనివర్సిటీ అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీలో, లా కాలేజీలో ఎంబీఏ సీట్ల గురించి అని పిలిచి 1 గంట కార్యక్రమం పెడతావు, ఏదో డెమాన్స్ట్రేషన్. వీళ్ళు వాడు ఫ్యాకల్టీస్ని మొత్తం ఉత్తరాఖండ్ యూనివర్సిటీ అనుకోవాడు ఏంటో వాడు ఫ్యాకల్టీ లైబ్రరీ ఎలా ఉంటుంది, వాడికి ల్యాబ్స్ ఎట్లా ఉంటాయి, వాడు ఇవి ఎలా ఉంటాయి అన్నీ ప్రజెంట్ చేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి అలా ఏమవుతుందంటే టెక్నికాలిటీస్ మిస్ అవుతావు. పూర్వ వైభవం సంతరించుకోవడం కన్నా ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్స్ని అడాప్టబిలిటీ కావాలి. ఇక్కడ బొంబాడు చేస్తుంటే మనం దాన్ని తిరిగి ఎలా కొట్టగలుగుతున్నాం అన్న దగ్గర మన వాయిస్ ఇంతే ఉంది. ఎందుకు మీకు వెరీ రీసెంట్లీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వాళ్ళు ఎంత టార్గెటెడ్గా పోతున్నారు అనే విషయాన్ని. లాస్ట్ లడ్డు విషయంలో ఒక లడ్డూను చేతిలో పట్టుకొని బోలేబాబా నుంచి ఎక్కడి నుంచి వస్తుంది కదా వాళ్ళకు, అసలు ఒక్క చుక్క నెయ్యి లేదు, ఒక్క చుక్క పాలు సేకరించలేదు అనే విధానాన్ని వార్తలు స్ప్రెడ్ అయితే దాన్ని 2 వైపుల క్లారిటీ ఇచ్చేవాళ్ళు ఎక్కడైనా చూద్దాం అనుకుంటే కూడా కనిపించలేదు. ఎందుకు ఫెయిల్యూర్? నీకు 2 విషయాలు చెప్తాను, నువ్వు జాగ్రత్తగా గమనించమ్మా. ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్ళారా లేదా? లేకపోతే వాళ్ళకి సంబంధించిన మంత్రులు కానీ లేకపోతే ఎవరైనా వెళ్ళారు? ఒక్కడు వాయిస్ ఇచ్చాడు? వీళ్ళందరూ సంగతి తెల్ల. భావన్ ప్రకాష్ రెడ్డి అక్కడే లొంగి కట్టుకుని కాల మధ్యలో తిరుగుతుంటాడు కదా, ఎవడొస్తాడో వాడికి దర్శనం చేద్దాం అన్న దగ్గర ఎప్పుడైనా మాట్లాడా? పరకామణికి సేవలో దొరికిన కేసు అది ఏమైందో లోక్ అదాలత్. లోక్ అదాలత్ కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ రెస్పెక్ట్ కోర్టే కదా.
కోర్టు ఇది ఒక ఎవరికైనా జైలు శిక్ష వాడి మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టింది. ఆడు మళ్ళీ ఆవిడు అలా పెద్ద జీఆర్ దగ్గర పనిచేసేవాడు, కర్ర జెండా బ్యాచ్ ఉంటుంది కదా అక్కడ, ఆడ ఆశ్రమంలో పనిచేసేవాడిని తీసుకొచ్చి ఆడ పెట్టారు ఆ పరికమణ సేవకి. వాడేవో డబ్బులు దొరికాయి. ఇప్పుడు అది ఎంత వ్యవస్థ ఉంటుందో తెలుసు కదా, లెక్క పెట్టేది ఏదైనా నీ దగ్గర వీడియో ఉంటే చూడు, ఒక 10 ఇంచీలు డిఫరెన్స్ ఉంటే చాలా కష్టం ఒకడికి మధ్యలో. ఆడెవడో ఒకడు కలిపడినా మహా అయితే ఒక రోజు ఇంతో అంతో పట్టుకెళ్ళినా వాడి సెక్యూరిటీ చెక్లో ఖచ్చితంగా దొరుకుతాడు. ఎందుకంటే కట్ బనీను, నాట్ ఈవెన్ ఫుల్ స్లీవ్ బనీను ఓ లొంగి కట్టుకుని వెళ్ళాలి, లోపల అండర్వేర్ తప్ప ఇంకోటి ఉండదు. ఇక్కడ వాడిని ఫ్రిస్కింగ్ లేకుండా బయటకు వదలరు, దొరికేడు వాడు. వీడు ఎన్నాళ్ళు బట్టి చేస్తున్నాడు, వీడితో ఆస్తులు ఏంటి, ఆ ఆస్తులు లిటిగేషన్ ఏంటి, ఇవన్నీ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్. టీటీడీ బోర్డు నిర్ణయం, బిఆర్ నాయుడు మొన్న నిర్ణయం తీసుకున్నాడు, ఫైన్ టికెట్లు ఎవరు కింద వెళ్ళాలని మొత్తం చంపేసాడు ఒక 7-8 మందిని. ఉదాహరణకి బోర్డు నిర్ణయం లేదా టీటీడీ చైర్మన్ నిర్ణయం అంటే బోర్డు నిర్ణయం అనే చెప్తారు వైకుంఠ ఏకాదశి సంబంధించి. అలాగే ఇతన్ని రీఇన్స్టేట్ చేయడానికో లేదంటే మళ్ళీ ఏదో చేయడానికో ఒక బోర్డు నిర్ణయంలో మనందరం కాదు, వీళ్ళందరూ సగం మంది ఇప్పుడున్న పార్సారథి గారు కానీ, లేకపోతే నెల్లూరు ఎంపీ గారి భార్య ప్రశాంత్ రెడ్డి గారు కానీ అప్పుడు బోర్డు మెంబర్లే కదా వీళ్ళందరూ. పోనీ వీళ్ళందరూ నమ్మొద్దు మనం. సుధామూర్తి గారు, ఇన్ఫోసిస్ గారి నారాయణమూర్తి గారి వైఫే కదా ఆవిడ, నిజాయితీ చాలా గొప్ప వ్యక్తి కదా ఆవిడ ఎందుకు వచ్చి మాట్లాడదు? ఒకవేళ ఆవిడ బోర్డు ఆ రోజు మీటింగ్కి ఆబ్సెంట్ అవ్వచ్చు, కానీ ఆ మినిట్స్ ఆవిడకి పంపిస్తారు కదా. అట్లీస్ట్ ఆవిడ డిసెంట్ తెలియజేయడం. జయప్రకాష్ నారాయణ, ఐవీఆర్ కృష్ణారావు ఇలాంటి వాళ్ళు జీవితంలో డిసెంట్ నోట్ రాయరు, కానీ వచ్చి ప్రవచనాలు చెప్తున్నారు కదా, అలా ఆవిడ చెప్తుంది కదా, ఎస్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, దొంగతనం జరిగింది కాబట్టి మళ్ళీ నేను తీసుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఉదాహరణకి బోర్డులో ఆవిడ నిర్ణయం వ్యతిరేకమైనా సరే మిగిలిన అందరూ ఎక్కువ మంది కాబట్టి తీసేసుకున్నారు దానికి కూడా, అది ఎందుకు బయటకు ఎస్టాబ్లిష్ చేయరు? గమనించావమ్మా జాగ్రత్తగా. సో ఇది వాళ్ళు కంటిన్యూస్గా, ఇప్పుడు ఉదాహరణకి ఆ రోజు లడ్డు ఇక్కడ ఎవడన్నది అనేది చేతిలో ఉంటుందా? ఆ రోజు తిన్న లడ్డూలో ఎవడైనా మనం ఇప్పుడు చూడు, ఇక్కడికి వెళ్తాం పుల్లారెడ్డి స్వీట్కి, ఏట్రా బాబు ఎంత నెయ్యి ఉంది తినండా, ఈ రేట్ నెయ్యిలో ముంచి మనకి స్వీట్ ఇస్తున్నాడా అని చెప్పి ఓ మాట అంటామా అనవా? కంపారేటివ్గా ఇంకో బెచ్చారెడ్డి స్వీట్కో లేకపోతే ఇంకో స్వీట్కి వెళ్ళి అరే బాబు ఇట్లా కొంచెం నెయ్యి తక్కువ ఉందరా. నేను అడిగిన దానికి సమాధానం రాలేదు నాకు. ఇప్పుడు అక్కడి నుంచి చుక్క పాలు సేకరించలేదు అనే విషయాన్ని ఇక్కడ మీకు సిట్ తేల్చేసింది. సిట్ తేల్చిందో తేల్చలేదో నాకైతే ఆడొచ్చి నాకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలే. ఈ తపేలా ఛానల్లో మీడియా ట్రయల్ అంటారు దాన్ని, జాగ్రత్తగా గమనించి. కానీ జనాల్లో కూడా ఇప్పుడు అందరిలో చొచ్చుకుపోయింది కదా, చుక్క పాలు కూడా ఇక్కడ మీకు మరి ఇది క్లారిటీ ఎందుకు రాలేదు? ఎవడే వాళ్ళ క్లారిటీ? ఒక నిమిషం ఆగు. అలా ధర్మారెడ్డిని ఎత్తుకెళ్ళారు కదా, ఏం చెప్తాడు ఏందో, ఈయన సుబ్బారెడ్డి వెళ్ళాడు కదా, వెళ్ళి ఇప్పుడు ఎవరికైనా ఎఫ్ఐఆర్ కాపీయో లేకపోతే ఏదైనా క్వశ్చనర్ ఇదానికి సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టేదాకా నువ్వు ఎదురు చూడవలసిందే కదా. సుబ్బారెడ్డి బయటకు వచ్చి లేదా కరుణాకర్ రెడ్డి వచ్చి బయటకు వచ్చి ఏడు చెప్పాడు లేకుండా వీళ్ళు పెద్ద నెరేటివ్స్ ఇచ్చేస్తున్నారు. ఈ నెరేటివ్స్ మీడియా ట్రయల్ అంటాం మేము. ఎగ్జాంపుల్, ఇది కోర్ట్ ఆఫ్ లాలో నాకు తెలిసి సిబిఐతో కూడిన సిట్టు బృందాన్ని అపాయింట్ చేసింది గౌరవ సుప్రీంకోర్టు. సో ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ గౌరవ సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లు ఇస్తారు వాళ్ళు. దాని అవుట్కమ్ వచ్చేదాకా అక్కడ మాట్లాడొద్దన్నా సరే ఇది ఒక డిబేటబుల్ టాపిక్ అయింది, బికాస్ దే హ్యావ్ టేకెన్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్. ఇప్పుడు మాట్లాడదాం. ఈ లడ్డు ఆ రోజు తిరుపతి లడ్డు కనుక 5 సంవత్సరాల క్రితం ఎవరిదైనా చేతిలో పట్టుకుని ఇది కెమికల్ శాంప్లింగ్లో ఇందులో ఏటీ లేదన్నది కనుక ప్రూవ్ అయ్యి ఉంటే ఆ రోజు ఎందుకు లెక్కరది ఇంత కల్తీ మద్యం తొక్క తోటకూర అని చెప్పి ఈ రఘురామకృష్ణరాజు గారు కానీ ఇంకో 4-5 నాకు తెలిసి ఆ జగన్మోహన్ రెడ్డి ఆయనలో ఉన్న లెక్కర్కి ల్యాబ్ టెస్టులు చేయించారు. అలా లడ్డు గౌడని చేయించిన రిపోర్ట్ ఉందనుకో. అట్లీస్ట్ మా టెన్యూర్లో నేను చంద్రబాబు నాయుడు గారుగా ముఖ్యమంత్రి అవుతున్నాను, నాకు ఈ లడ్డూలో చాలా తేడా కనబడుతుంది. ఏ రోజున ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఆయన తిరుమలలో, కిందకి దిగొచ్చి పోనీ అక్కడ రాజకీయాలు మాడకూడదు, కిందకు వచ్చి చంద్రబాబు గారు ఎప్పుడైనా సరే నేను లడ్డు తిన్నాను నాకు చాలా తేడాగా ఉంది, సంథింగ్ ఈజ్ రాంగ్, నేను ఎప్పుడో దేవదేవుడికి అపవిత్రం అవుతుందని చెప్పి నేను లడ్డూని శాంపుల్ ల్యాబ్కి పంపిస్తున్నాను, ఇగో కెమికల్ రిపోర్ట్ నా దగ్గర ఉంది అని అప్పటి నుంచి బ్లేమ్ చేస్తున్నారా? ఇక్కడ ఏంటంటే ఒక క్రైస్తవ ముఖ్యమంత్రిగా ఆయన పదవి తీసుకున్న తర్వాత రాజ్యాంగంలో ఎక్కడ మనకి క్రైస్తవుడు ముఖ్యమంత్రి కాకూడదు, ముస్లిం ముఖ్యమంత్రి కాకూడదు, ప్రధానమంత్రి కాకూడదు, రాష్ట్రపతి కాకూడదు అని ఏం లేదు. వీళ్ళకి నచ్చితే అబ్దుల్ కలాం గారిని నేనే ప్రతిష్ఠించానని చెప్పుకోవచ్చు, కానీ వీళ్ళకి నచ్చడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాస్ట్ అవుట్కమ్ ఏమొస్తుంది మరి? ఏమీ రాదు, కొండంతే వీళ్ళకనే పడతారు. ఇప్పుడు ఎక్కడది ఉంది ఉదాహరణకి ఇందులో నేను అసలు విషయం చెప్తాను. ఇదే సుబ్బారెడ్డి సిబిఐతో ఎంక్వైరీ చేయండి లడ్డు విషయం అని చెప్పింది ఆయనే, కంప్లైంట్ ఇచ్చారు సుప్రీంకోర్టుకి వెళ్ళి. ఇదే జోగి రమేష్ లెక్కర్లో సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగాడు, వీళ్ళిద్దరిని లోపల వేసేయడానికి ప్లాన్ చేస్తారు. అయితే జోగి రమేష్ లోపలికి ఎత్తేసారు లెక్కర్లో. తంబాలపల్లిలో దొరికినోడు తెలుగుదేశం నుంచి ఓడిపోయినాడు. ఇక్కడ ఈడెవడో జనార్దన్ రావు గారు ఎవడో ఆడు తోపు తురుముఖాన్లాగా ఆడును, ఇంకో దరిద్రుడు ఎవడో ఆడు 2 మర్డర్లు చేసి చంద్రబాబు గారు భిక్ష పెడితేనే బయటకు వచ్చిన ఎదవాడు. ఈ ముగ్గురు ఎదవల్ని పట్టుకోకుండా ఇటు జోగి రమేష్ని పట్టుకుని మొత్తం టాపిక్ అంతా ఇటుపక్క స్టీరింగ్ తిప్పినట్టు చెప్తున్నారు. నువ్వు ఇంకోటి గమనించు, ఆవుల విషయంలో మనం అంతా గోమాత అంటాం, తల్లి అంటాం. మొన్న
190,000 కేజీలు దొరికితే సనాతన ధర్మం కింద నుంచి మెట్లు గడిగే పవన్ కళ్యాణ్ ఒక్క మాట మాట్లాడి ఎక్కడన్నా? ఇంకా ఘోరాతి ఘోరంగా వీళ్ళు కర్ర జెండా బ్యాచ్లు ఉంటారు, పాముకోలు వేసుకుని తిరుగుతుంటారు ఎక్కడ పడితే అక్కడ. వీళ్ళు సనాతన ధర్మాన్ని హిందుత్వానికి పరిరక్షించడానికి. ఈ బీజేపీ వాళ్ళు ఎక్కడైనా ఒక గొడవ కానీ ఒక ఖండన కానీ, మాధవ్ గారు ఉన్నారు కదా అధ్యక్షుడు, ఎక్కడైనా ఖండించడమ్మా? ఈ సెట్ ఆఫ్ పీపుల్ దేవ్ డిసైడెడ్ టు డూ బొంబార్డింగ్ ఎగెనెస్ట్ జగన్మోహన్ రెడ్డి. నిలబెట్టే టైంకి మొత్తం బదనాం చేసి నిలబెడదాం అన్న కాన్సెప్ట్లోనే డ్రైవ్ చేస్తున్నారు. మరి దాన్ని ఎదుర్కోవడం ఇప్పటిదాకా మనం వ్యక్తిత్వ హననం చూసాం. వ్యక్తిత్వ హ్యూమిలియేషన్లోంచి ఇతను 5 సంవత్సరాల పరిపాలనలో ఇతను ఏం చేసినా అది తప్పు 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 అని ప్రజల్లో పెనట్రేట్ చేయడానికి, ఇంజెక్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నం జరుగుతుంది. దీన్ని కవర్ చేసుకునే ప్రయత్నం, ఇది కాదు అని నిజం చెప్పే ప్రయత్నంలో కూడా వీళ్ళు కూడా ఫెయిల్యూర్ అవుతున్నారు కదా. వీళ్ళు మెజరబుల్ ఫెయిల్యూర్. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు, ఈరోజు గంజి తిందామా, ఈరోజు చికెన్ తిందామా, రేపు మటన్ తిందామా అన్న కార్యక్రమంలో ఉన్నారు. కానీ ఇవాళ రోజు మెనూలో ఇవన్నీ ఉండాలా, గంజి సూపులో ఉండాలా, చికెన్ మటన్ ఉండాలా అన్నదంటే కౌంటర్ అటాక్. ఈ రోజు కైమా కొట్టడానికి వస్తున్నాడు ఈ తపేలశాలలో అందరూ. ఆ కైమా కొడుతుంటే నాది ఇవాళ మెను తోటకూర కూర, నాకు ఈ కైమాతో సంబంధం లేదంటే ఎలా కుదురుతుంది? నీ ఆయంలో సాక్షిలో నువ్వు చేసిన పని ఎవడైతే నీకు ఆ పురమాయించాడో అలాంటి వాళ్ళు కావాలా. టాస్క్ అంటారు దానికి. ప్రతి దానికే ఒక దగ్గరికి వెళ్ళి కలియబడ్డాం అనుకో, కలియబడింది. ఇప్పుడు ఉదాహరణకు బుడమేరు వాగుది, ఇస్మాయిల్ ఉన్నాడు ఆ కుర్రాడు, బ్రహ్మాండమైన పని చేసాడు. ఆ డీని తీసుకొచ్చి అక్కడ గొంత కట్టి నిలబెట్టాడు. తర్వాత నుంచి తడుకుని అబ్బదాబజబ్బా. అక్కడి నుంచి ఎన్ని నెరేటివ్స్ పెనట్రేట్ అయ్యాయి. ఏది పంచాయతీరాజ్ మన సంబంధిత డిఈ నేను 24 అవర్స్ ముందే చెప్పాను, 48 అవర్స్ ముందే చెప్పాను బుడమేరు పొంగుతుందని. చచ్చినట్టు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ కూడా బయటకు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కానీ మేమేం చేయలేకపోయాం, అది ఈజీగా తీసుకున్నాం అన్నది చెప్పుకోగలిగారు. కానీ దాన్ని కూడా తిప్పి తిప్పి కొల్లబడడం రాలేదు. వీళ్ళు జీళ్ళు పాకం లాగినట్టు లాగి లాగి లాగి, అలా చూడు షర్మిల చెప్పినట్టు నరికి 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 నరికిలాగా లాగి 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 అని. అలా బీజేపీ ఆవిడ చూడు ఇలాగా పతంగ లాగించి చూడు, అలా లాగి 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 మనం ప్రాణాలు తీసేయడం తప్ప ఇంకోటి ఉండదు. సో దాంట్లో మీరు బాగా వెనకబడిపోయారయ్యా అన్నది మాత్రం వాస్తవం. ఫెయిల్యూర్ లాగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఫెయిల్యూర్ కాదు ఇది, అంటే వెనకబడ్డారు అదే మీన్స్. ఇప్పుడు ఇంట్లో నీకు చిన్నపిల్ల ఏడుస్తున్నాడు, నువ్వు ఏం చేస్తావు? చాక్లెట్ ఇస్తావు. అలా జగన్మోహన్ రెడ్డికి ఎంతసేపు చూసారా జనాలు 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 వచ్చారు లేదా, ఆయన అయితే హీరో అయ్యా జనాలు వస్తారు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే దానికన్నా మీకైతే రారు. ఇవి కాదు కదా, ఆల్రెడీ మీరు సిద్ధం సభలో మీరు ఇలా ఫ్లాటర్ పెట్టారు మాకు ఎంతమంది జనాలు వచ్చారని. జనాలు ఓటింగ్కి టర్న్అవుట్. మనకి ఇంకో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఉంది. పవన్ కళ్యాణ్కి కూడా జనాలు ఇలాగ తండోపతండాలు వచ్చారు, చిరంజీవికి తండోపతండాలు జనాలు వచ్చారు, కానీ ఓటింగ్ అవ్వలే కదా. వాళ్ళిద్దరు ఫెయిల్యూర్ కదా యాజ్ అన్ ఇండివిజువల్స్. అలా జగన్మోహన్ రెడ్డికి కూడా సక్సెస్ హై లెవెల్ చూసిన వాడిని కూడా ఫెయిల్యూర్ చేయడానికి వాళ్ళు లేచిన ట్రాప్లో ఎలా పడుతున్నాడో చూస్తాం. అదే అంటున్నాను, అదే దాన్ని ఇంకా వీళ్ళు ఓవర్కమ్ చేయలేకపోతున్నారు అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది, సుస్పష్టంగా. మరి దీన్ని ఎందుకు తీసుకుంటలేరు సీరియస్ గా అనేది అర్థం కావట్లేదు. కానీ అది ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తానమ్మా, ఈ బీజేపీ పార్టీ చేస్తుంది ఏంటి తెలుసా? రాజరిక వ్యవస్థలో అశ్వమేధ యాగం చేసేవారు తెలుసు కదా. ఉదాహరణకు మన దేవదేవుడు రామచంద్రుడు కూడా చేసింది అశ్వమేధ. అంటే గుర్రాన్ని వదులుతారు, ఎంత దూరం వెళ్తే అది అంత సామ్రాజ్యం. అది దాన్ని ఎవడని ఆపాడు అనుకో, వాడితో యుద్ధం చేసి వాడిని అంతమొందించి ఇచ్చేస్తారు. ఇక్కడ చూడు ఈ బీజేపీ వాడు వెనక నుంచి సపోర్ట్ చేస్తాము అన్న బీఆర్ఎస్ని తొక్కేశారు. మేము వెనక నుంచే సపోర్ట్ చేస్తాం మీకు అని చెప్పిన వైఎస్ఆర్సీపీని తొక్కేశారు. వీళ్ళకి జింగి చిక్కం భజన జహాపన తుజే గ్రేట్ అన్న వాళ్ళు మాత్రం నెత్తికెత్తుకుంటున్నారు. ఇక్కడ నెత్తికెత్తుకోవడమే కాకుండా ఈడు మావాడే అన్నోని కూడా నెత్తికెత్తుకున్నారు అట్ ద కాస్ట్ ఆఫ్ స్టేట్స్. మీరు విభజన హామీల్లో కాంగ్రెస్లో అయితే మనం అందరూ పగబట్టి సచ్చరి మనకేమంటాం, కానీ బీజేపీ కూడా అసలు ఏమీ చేయట్లేదు. చివరిగా నేను ఒక్క ప్రశ్న, మీ సమయం ఎందుకంటే చాలా మీరు బిజీ కాబట్టి ఒకటి అడుగుతున్నాను. ఎంతసేపు వస్తున్న జనాన్ని చూసి అంటే మురిసిపోతున్నట్టుగానే అనిపిస్తుంది. నేను అబ్జర్వ్ చేసింది చిన్నపిల్లడు ఏడుస్తుంటే చాక్లెట్ ఇస్తే ఏడిపోతాడు అప్పుడు. అట్లా జగన్మోహన్ రెడ్డిని అట్లనే ట్రాప్లో పెట్టినారేమో అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. అంతే వస్తారు జనం. ఏంది ఇప్పుడు రజనీకాంత్ ఒకసారి ట్రాఫిక్లో ఆపుతావు నన్ను చూస్తావా అన్నాడు. ఏమైంది? జనాల సమూహంతో జడిసిపోయి ఎస్పీ గారు వచ్చి సార్ మీరు కారెక్కెళ్ళండి. అది జగన్మోహన్ రెడ్డి. రాజకీయ క్షేత్రంలో ఒక పబ్లిక్ ఫిగర్, ఒక హీరోయిటిక్ వర్షిప్ ఉన్నది, ఒక మాస్ లీడర్, అతని ముద్రేశారు. కానీ అతను అంత క్లాస్ లీడర్ ఇంకోటి లేడు. ఈజ్ అ బ్యూటిఫుల్ అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేషన్ అసలు ఏమి చేయకపోయినా ద బెస్ట్ సీఈఓని అభివర్ణించబడుతున్న చంద్రబాబు నాయుడు కన్నా అడ్మినిస్ట్రేషన్ ఇంత నెల్లేరు మీద నడక, ఇంక్లూడింగ్ కరోనా పాండమిక్లో కూడా చేసి చూపించిన జగన్మోహన్ రెడ్డికి మాత్రం మాస్ స్టాంప్ కొట్టారు. కొట్టబడింది, చేశారు అట్లా అంటున్నాను. అదే చెప్తున్నాను, వీళ్ళు మోడస్ ఆఫ్ అవర్ అది ఆయన గమనించాలి. ఇప్పుడు చూడండి, ఫ్యాక్షన్
నరికేస్తాం, చంపేస్తాం, అమ్మ జగన్మోహన్ రెడ్డి చంపేస్తాడు అని భయం పెట్టి తెర చేస్తే పులివెందుల్లో బాబు మమ్మల్ని ఓటు ఇవ్వండి ప్లీజ్ అని నిజమే అది. లుంగీలు కట్టుకుని ఓ పెద్ద పౌరుషాలు తొక్క తోటకూర సినిమాలు, ఆ బాలకృష్ణ సినిమాలు చూసి మనం అనుకున్నాం అమ్మ బాబాయ్ అని. అల్లప్పుడు ఎప్పటి నుంచో మొదలెట్టారు అంటే వీళ్ళకు ఒక స్ట్రాటజీ కానీ ఈ రకంగా అంటే ఎదుటోడుని నేను చెప్పేది ఇప్పుడు మీడియా పరంగా కూడా, ఎందుకంటే మీడియానే చూస్తున్నారు. మీరు అన్న తపాల ఛానళ్ళు చూసి 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 అయితే మొత్తానికి వీళ్ళు 11 వాళ్ళు ఉంటారు. సరే ఎట్లేసిరు పక్కన పెట్టు, ఈవీఎంలు వేసిరా, మనుషులు వేసిరా, గెలిపి ఓటమి. ఆడ 11 ఈడ 164 వచ్చినాయంటే ఆ తపాల ఛానళ్ళని కూడా వీళ్ళని కొట్టలేకపోయినరు కదా అనేది అయితే అర్థమవుతుంది కదా అంటున్నాను. కానీ ఇక్కడ మీరు ఒక సీరియస్ ఆఫ్ సిచ్యువేషన్ మీరు గమనించగలిగితే, ఇప్పుడు ఉదాహరణకి జనసేన పార్టీ ఉంది, నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, సపోర్ట్ చేస్తా ఉన్నప్పుడు దగ్గర 2% ఓటు తెలుగుదేశం క్యాడ్ అయింది. సొంత పెత్తనం నిలబెడతా ఉన్నప్పుడు దగ్గర 5.7%. వీళ్ళతో కలిసినందుకు దగ్గర 6.3 దగ్గర వచ్చింది పర్సంటేజ్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ టోటల్ జర్నీవర్లో 10% జీవితంలో చూడాలి డబుల్ డిజిట్. అవును. पण జగన్మోహన్ రెడ్డి 67 స్థానాలకు పరిమితమైన 151 గెలిచిన అండ్ ఇవాళ 11 స్థానాలకు పరిమితమైన 40 కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ గెలుపుకు కావాల్సిన ఎక్స్ట్రా 51% అంటే 11% పెంచుకోగలిగాడు. అక్కడ కూడా సర్వం తానే. అది చూసే ఇప్పుడు భయపడుతున్నారేమనిపిస్తుంది ఎవరు ఇప్పుడు కూటమి, ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డిని కొట్టేసినాం అనుకో ఎదురులేదు. జగన్మోహన్ రెడ్డి కొట్టడం కన్నా జగన్మోహన్ రెడ్డిని సెల్ఫ్ అసాసినేషన్ అదే అంటున్నాను. ఓవరాల్గా మొత్తానికి ఆయన్ని మానసిక స్థైర్యాన్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తారు. అతను 16 నెలలు జైల్లో ఉండి కూడా మొక్కవని ధైర్యంతో బయటకు వచ్చాడు ఆయన. అదే ధ్యేయంతో నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు. 5 ఏళ్ళు దెబ్బ పడినా 5 సంవత్సరాల తర్వాత నిలబడి కొట్టుకోగలిగాడు. ఈసారి కనుక జరిగితే వాళ్ళకి ఆ మలయాళం సినిమా తెలుసు. అంటే ఐ మీన్ పవర్ అన్న దగ్గర అతను ఈల్డ్ అవుతాడా ఈల్డ్ అవడా అన్నది కాదు. పవర్ జస్టిఫికేషన్ అంటే ఏ పనైనా మొగాళ్ళగా చేస్తాడు. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు మడతెట్టినా ఎంత కరెక్ట్గా మడతెట్టాడంటే యాజ్ పర్ అడ్మినిస్ట్రేటివ్ గైడ్ లైన్స్ ప్రకారమే చేసాడు. ఇప్పుడు ఉదాహరణకి జోగి రమేష్ మా ఇంటికి వస్తావా నేను లోపటైపోతే చూడని కట్రాయలతో బరిగెట్టేస్తాం, తొక్క తీసేస్తాం, తోలు కట్టేస్తాం అని చెప్పిన పవన్ లోకేష్ లాంటోడు ఇవాళ లాస్ట్కి లెక్కర్ స్కామ్లో ఇరికించేద్దాం అన్న కాన్సెప్టే డెవలప్ అవుతుంది. కరెక్ట్. ఇది గమనించండి.